వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మాజీ ఈవో ధర్మారెడ్డి చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏకంగా కలియుగ వెంకటేశ్వర స్వామి వారి నిత్యం సమర్పించే నైవేద్యంలో కోత విధిస్తూ ధర్మారెడ్డి చేసిన అరాచకాలు పాపాలు బయటపడుతున్నాయి. స్వామివారికి సమర్పించే నైవేద్యం దిట్టం తగ్గించాలని ధర్మారెడ్డి హుకుం జారీ చేశారని, అలా చేయవద్దని ఎన్నిసార్లు చెప్పినా ఆయన పట్టించుకోలేదని అర్చకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్మారెడ్డి చేసిన అధర్మాలను కొత్త ఈవో శ్యామలరావు ముందు ఏకరవు పెట్టారు. నైవేద్యం దిట్టం తగ్గించడంతో కరోనా సమయంలో స్వామివారు అర్ధకాలితో అలమటించారని అర్చకులు వాపోయారు. అంతేకాదు ధర్మారెడ్డి హయాంలో కొన్ని ముఖ్యమైన ఆర్జిత సేవలను కూడా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేయడంతో వాటిని ఈవో శ్యామలరావు ఆరా తీశారు. తిరుమల శ్రీవారి నైవేద్య దిట్టం పెంచాలని తాజాగా ఈవో శ్యామలరావు అర్చకులకు విజ్ఞప్తి చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు చెప్పండి, మొత్తంగా చూస్తే పాత ఈవో ధర్మారెడ్డి అధర్మాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఓవరాల్ గా దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ మాధురి, మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు స్వామివారి దర్శనం కోసం వందల సంఖ్యలో లెటర్లు పెట్టి భారీ ఎత్తున దర్శనాలు చేయించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి చిట్టా బయటపడడంతో పాటు టీటీడీకి సంబంధించినటువంటి నిధులు ఏ విధంగా దుర్వినియోగం చేశారు అనే దాని మీద ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ పక్కన పెడితే సాక్షాత్తు కలియుగ ధర్మమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామిని తోటి అలమటింపజేసినటువంటి సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. నిన్న టీటీడీకి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులతోటి టీటీడీ ఈవో శ్యామలారావు ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్వామివారికి నిర్వహిస్తున్నటువంటి సేవలు, ఆర్జిత సేవలు, పూజా కైంకర్యాలతో పాటు అన్ని విషయాలకు సంబంధించినటువంటి అంశాల పట్ల ఆయన ఆరా తీశారు. అయితే ఈ సందర్భంగా ఒక ప్రధాన అర్చకుడు శ్యామలరావు దృష్టికి తీసుకెళ్లినటువంటి ఒక అంశం ఇప్పుడు వైసీపీ అరాచకాలు ఏ విధంగా పరాకాష్ఠకు చేరే గతంలో అనేది స్పష్టంగా తెలియజెప్పేటటువంటి సజీవ సాక్ష్యంగా నిలిచింది. అదేంటంటే కోవిడ్ సమయంలో శ్రీవారికి సమర్పించేటటువంటి నైవేద్యాలకు సంబంధించి దిట్టం అంటాం. అంటే దిట్టం అంటే ఏ నైవేద్యానికి ఎంతెంత పరిమాణంలో ఆ పదార్థాలను వినియోగించాలి అనే దాన్ని దిట్టం అంటాం. సో ఆ దిట్టానికి సంబంధించినటువంటి సరుకులను తగ్గించాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. సో అంటే స్వామివారికి ఒక 50 కేజీలకు సంబంధించినటువంటి నైవేద్యం సమర్పించేటువంటి సందర్భంలో ఆ దిట్టం తగ్గించడంతో దాదాపు అది సగాటికి పైగా తగ్గిపోయింది అని చెప్పేసి అర్చకులు గతంలోనే చెప్పినప్పటికీ కూడా వైసీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతాయని ఎవరు కూడా నోరు మెదపలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఇదే విషయాన్ని కొత్త ఈవో శ్యామలరావు దృష్టికి ప్రధాన అర్చకులు తీసుకెళ్లారు. స్వామివారి అర్ధాకలితో అలమటిస్తున్నారు. కోవిడ్లో తీసుకున్నటువంటి నిర్ణయం ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. ఎన్నిసార్లు అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఈ విషయాన్ని చెప్పినా దిట్టం పెంచాలని చెప్పేసి కోరినా ఆయన పెడచెవిన పెట్టారని చెప్పినటువంటి పరిస్థితి. అంటే సాక్షాత్తు తిరుమల శ్రీవారినే అర్ధాకలితో అలమటింపజేసి స్వామివారి కనీసం నైవేద్యాలు కూడా పెట్టకుండా స్వామివారి దర్శనార్థం వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులు ఇచ్చేటటువంటి కోట్లాది రూపాయలను తమ సొంతానికి వినియోగించుకుంటూ మళ్లిస్తూ అనేక అక్రమాలకు పాల్పడినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. సో ఒకసారి మనం కానీ చూసుకున్నట్లయితే స్వామివారికి దాదాపు ప్రతిరోజు కూడా 50 రకాల వరకు నైవేద్యాలు ఇస్తూ ఉంటారు. అందులో ఎస్పెషల్లీ ఆయన స్వామివారికి సుప్రభాత సేవ అంటే ఆయన మేలుకొలుపు దగ్గర నుంచి రాత్రి పౌలింపు సేవ వరకు పెట్టేటటువంటి నైవేద్యాల లిస్టు చాలా ఉంది. దీన్ని దాదాపు చాలా ఏళ్ల క్రితం ఈ శ్రీ వెంకటేశ్వర స్వామికి పెట్టేటటువంటి నైవేద్యాలకు సంబంధించి 1000 సంవత్సరాల క్రితం రామానుజాచార్య నిర్దేశించినటువంటి నిబంధనల ప్రకారం, పరిమితి ప్రకారం ఈ నైవేద్యాలు అనేది సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు రామానుజాచార్యులు పెట్టినటువంటి సిద్ధాంతాన్ని సైతం పక్కన పెట్టేసి వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. సో నైవేద్యానికి సంబంధించినటువంటి దిట్టం పరిమాణం తగ్గించడం పట్ల ఇప్పటికే ఆలయ అర్చకులు ఈ విషయాన్ని శ్యామలారావు దృష్టికి తీసుకెళ్లినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు జరిగేటటువంటి అనేక నిత్య సేవల సమయంలో విరామ సమయాల్లో మొదటి గంట, అలాగే 2వ గంట, 3వ గంట అనేసి ఇలా స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. సుప్రభాత సమయంలో నవనీతము అలాగే గోక్షీరంతో తయారు చేసినటువంటి పదార్థాలను స్వామివారికి నివేదిస్తూ ఉంటారు. అలాగే తోమాల పూర్తయిన తర్వాత కొలువు సమయంలో నల్లలువులు, అలాగే బెల్లం, సొంటి పెడతారు. అలాగే సహస్రనామార్చన తర్వాత జరిగేటువంటి మొదటి గంటలో మేగడ, వెన్న, పెరుగుతో తయారు చేసినటువంటి అన్నాన్ని స్వామివారికి నివేదిస్తారు. దీంతో పాటు రోజువారు చిత్రాన్నము, దద్దోజనము, క్షీరాన్నము, కదంబము,
పాయన్యాసము, అలాగే మధ్యాహ్నం ఆరాధనలో నాదుకం, లడ్డు, దోశ, వడ, అప్పం, అలా ఇలా చెప్పుకుంటే పోతే దాదాపు 50 రకాల వరకు కూడా స్వామివారికి నైవేద్యాలు సమర్పించిన పరిస్థితి. సో చివరికి ఈ నైవేద్యాల్లో కూడా కోత పెట్టి, అంటే స్వామివారికి సంబంధించి స్వామివారికి పెట్టే నైవేద్యాలు కూడా కోత పెట్టి తగ్గించేసి అర్ధాకలు తలంటింపు చేసినటువంటి అరాచకం ఒక్కొక్కటి కూడా వెలుగు చూస్తోంది. సో ఈ అంశం నిన్న జరిగినటువంటి అర్చకుల సమావేశంలో బయటపడడంతో దీని మీద టీటీడీఓ శ్యామలరావు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. వెంటనే దీన్ని పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రాజు.